ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనం. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఈ యొక్క మంచి వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మీకన్నా ముందు ఉన్న మీ పెద్దవారి కంటే మిమ్మల్ని విస్తరింపజేసి అభివృద్ధి చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు చేయటం జరిగింది. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. సహోదరి సహోదరులారా, దేవుడు మంచి చెడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 30:19లో నేడు జీవము మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నానని దేవుడు అంటున్నాడు. రోమీలకు 12:1లో పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాక్యము బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సహోదరి సహోదరుడా, క్రీస్తును మనం ధరించుకొని మనస్సు మారి నూతన మగుట వలన ఈ లోకంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఈ భూమి మీద గొప్ప వ్యక్తిగా చేస్తాడు. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన దేవా, ఉన్నతుడైన దేవా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. వాక్యము ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము అనుగ్రహించండి. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు, వందనములు. నీతి స్వరూపుడా, నీకే స్తోత్రాలు, వందనాలు. ప్రేమ సమాధానానికి కర్త అయిన దేవా, నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి ప్రార్థన వినండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాల్ని కాపాడండి.
ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.